ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇరాన్ దేశ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. డాలర్తో పోలిస్తే దాని విలువ ఏకంగా 9,50,000 రియాల్స్ కు పతనమైంది. 2015లో ఇది 32,000 రియాల్స్ గా ఉండేది. కరెన్సీ విలువ ఊహించని రీతిలో పతనం కావడంతో దేశంలో గగ్గోలు మొదలైంది. దీంతో కరెన్సీ విలువ పతనానికి బాధ్యుడిని చేస్తూ దేశ ఆర్థిక మంత్రి అబ్దుల్ నాసర్ హెమ్మతీని పార్లమెంట్ అభిశంసించింది. 273 మంది చట్ట సభ్యుల్లో 182 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ గత ఏడాది జూలైలో బాధ్యతలు చేపట్టినప్పుడు డాలర్తో పోలిస్తే రియాల్ విలువ 5,84,000గా ఉండేది. అయితే గత 6 నెలల్లో ఆర్థిక వ్యవహారాలపై దేశం నియంత్రణ కోల్పోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం $1 కోసం దాదాపు 10 లక్షల రియాళ్లు చెల్లించాల్సి వస్తోంది. 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం, పశ్చిమ దేశాల ఆంక్షలతో ఇరాన్ విలవిల్లాడుతోంది. ప్రపంచంలో అతి తక్కువ విలువన్న కరెన్సీల్లో ఇరాన్ రియాల్ 3వ స్థానంలో ఉంది. కాగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి ఏ ఒక్క వ్యక్తినో నిందించడం సరికాదని, ఒక్క వ్యక్తిపైకి దానిని తోసివేయలేమంటూ ఆర్థిక మంత్రి అబ్దుల్ నాసర్ హెమ్మతీని అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ సమర్థించారు. ప్రభుత్వం పశ్చిమ దేశాలతో కఠినమైన పోరాటంలో చిక్కుకుందని నొక్కి చెప్పారు. ఈ సవాళ్లను ఎదుర్కోవటానికి పార్లమెంటు నుండి మరింత ఐక్యత మరియు సహకారం కోసం ఆయన పిలుపునిచ్చారు.